వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. బాల్య వివాహరహిత భారత్ అభియాన్ ఈ ప్రచారం గురించి ఈ మధ్య మనం చాలా వింటున్నాం. అవును. ఈ క్యాంపెయిన్ మొదలై 1 సంవత్సరం అయిన సందర్భంగా ప్రభుత్వం ఇప్పుడు 100 రోజుల పాటు ఒక పెద్ద అవగాహన కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టింది. కరెక్ట్. 2030 నాటికి బాల్య వివాహాలను పూర్తిగా ఆపేయాలనేది భారతదేశం లక్ష్యం. అయితే ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి? ప్రభుత్వం దగ్గరున్న ప్లాన్ ఏంటి? అవును, ఇది చాలా పెద్ద లక్ష్యం. ఎందుకంటే ఈ సమస్య వేళ్లు సమాజంలో చాలా లోతుగా పాతుకుపోయున్నాయి. సరిగ్గా. అందుకే ఈరోజు మన దగ్గరున్న సోర్సెస్ ఆధారంగా ఈ విషయం లోటుగా మాట్లాడుకుందాం. అసలు ఈ కొత్త ప్రచారమేంటి? ఇండియాలో అసలు పరిస్థితి ఎలా ఉంది? దీని వెనకున్న కారణాలేంటి? వీటిని ప్రభుత్వం ఎలా పరిష్కరించాలనుకుంటోంది? తప్పకుండా. సరే, ముందుగా బేసిక్స్తో మొదలు పెడదాం. అసలు బాల్య వివాహం అంటే చట్టం ప్రకారం దాని నిర్వచనం ఏమిటి? చూడండి, మన బాల్య వివాహాల నిరోధక చట్టం అంటే పీసీఎంఏ యాక్ట్ 2006 ప్రకారం 18 ఏళ్లలోపు అమ్మాయికి లేదా 21 ఏళ్లలోపు అబ్బాయికి పెళ్లి చేయడం బాల్య వివాహం కిందకొస్తుంది. ఓకే. అయితే ఇక్కడ చాలామందికి తెలియని విషయమేంటంటే ఇది కేవలం ఒక సామాజిక దురాచారం కాదు, ఇది ఒక క్రిమినల్ నేరం. ఓ, అంటే దీనికి తీవ్రమైన చట్టపరమైన పర్యవసానాలున్నాయన్నమాట. ఖచ్చితంగా. అంతేకాదు, ఈ మధ్య వచ్చిన భారతీయ న్యాయ సంహిత 2023 ప్రకారం 18 ఏళ్లలోపు భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడం కూడా అత్యాచారం కిందకే వస్తుంది. అవునా? అవును. సుప్రీంకోర్టు కూడా పోక్సో చట్టం కింద దీనిని చాలా తీవ్రమైన లైంగిక దాడిగా స్పష్టం చేసింది. సో చట్టపరంగా రక్షణ చాలా బలంగా ఉంది. చట్టాలైతే బలంగానే ఉన్నాయి. మరి ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సమస్య ఎంత పెద్దది? ఇది చాలా పెద్ద గ్లోబల్ ఇష్యూ. ఐక్యరాజ్యసమితి యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో అంటే ఎస్డీజీ టార్గెట్ 5.3లో దీన్ని అంతం చేయడం ఒక ముఖ్యమైన భాగం. అయినా కూడా 2023 యునిసెఫ్ అంచనా ప్రకారం ఇప్పుడు బ్రతికున్న మహిళల్లో దాదాపు 64 కోట్ల మందికి చిన్నప్పుడే పెళ్లయింది. 64 కోట్ల? నమ్మశక్యంగా లేదు. నిజం. ముఖ్యంగా సబ్సహారా ఆఫ్రికా, మన దక్షిణాసియాలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. నిపుణులేమంటున్నారంటే మనమిప్పుడు వెళుతున్న స్పీడ్తో వెళితే 2030 లక్ష్యాన్ని చేరుకోలేం. అంటే ఇంకా చాలా వేగంగా పనిచేయాలంటారా? అవును. మన ప్రయత్నాలను దాదాపు 20 రెట్లు వేగవంతం చేస్తే తప్ప అది సాధ్యం కాదు. 20 రెట్లు? ఓకే. ఇక మన భారతదేశం విషయానికొస్తే ఇక్కడ నంబర్స్ ఏం చెప్తున్నాయి? ఏమైనా మంచి వార్త ఉందా? మంచి వార్త ఉంది, ఆందోళన కలిగించే వార్త కూడా ఉంది. సరే, ముందు మంచి వార్త చెప్పండి. మంచి వార్త ఏమిటంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అంటే ఎన్ఎఫ్హెచ్ఎస్ ప్రకారం 2005-6లో మన దేశంలో బాల్య వివాహాలు 47.4% ఉండేవి. ఓ, దాదాపు సగం. అవును. 2019-21 నాటికి అది 23.3%కి తగ్గింది. వావ్! అంటే దాదాపు సగానికి సగం తగ్గింది. ఇది నిజంగా చాలా మంచి పురోగతి. చాలా మంచి పురోగతి. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ తగ్గుదల వేగం 2015-16 తర్వాత నెమ్మదించింది. అయ్యో! ఇంకా దారుణమైన విషయమేమిటంటే ఇంత తగ్గుదల ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రపంచంలోని ప్రతి 3 బాల వధువులలో ఒకరు మన దేశంలోనే ఉన్నారు. 3/1 అంటే సమస్య తీవ్రత ఇంకా చాలా ఎక్కువగా ఉందన్నమాట. కరెక్ట్. ఈ సంఖ్యల వెనుక ఉన్న అసమానతలు చూస్తే మనకది ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రాంతాల వారీగా తేడాలున్నాయా? చాలా ఉన్నాయి. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్, బీహార్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో 40% కన్నా ఎక్కువ బాల్య వివాహాలు జరుగుతున్నాయి. 40% కన్నా ఎక్కువ? అవును. మరోవైపు లక్షద్వీప్, జమ్మూ అండ్ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంది. ఈ పత్రాలలో ఒక విషయం నన్ను ఆశ్చర్యపరిచింది. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో అంత ఎక్కువగా ఉంటే హిమాచల్ ప్రదేశ్లో చాలా తక్కువగా ఉన్నాయి. ఈ తేడాకు కారణమేంటి? కేవలం ఆర్థికమేనా? ఆర్థిక కారణాలు ఒక భాగం మాత్రమే. విద్య ఇందులో చాలా పెద్ద పాత్ర పోషిస్తోంది. ఎలా? చూడండి, అసలు చదువుకోని అమ్మాయిలలో 48% మందికి 18 ఏళ్ల లోపే పెళ్లి అయిపోతోంది. దాదాపు సగం మందికి? అవును. అదే ఉన్నత విద్య అభ్యసించిన వారిలో కేవలం 4% మందికి మాత్రమే జరుగుతోంది. తేడా చూశారా? చాలా పెద్ద తేడా. అలాగే అత్యంత పేద కుటుంబాలలో 40% మందికి బాల్య వివాహం జరుగుతుంటే బాగా ధనిక కుటుంబాలలో ఇది 8% మాత్రమే.
ఈ గణాంకాలు సమస్య మూలాలు ఎక్కడ ఉన్నాయో క్లియర్గా చూపిస్తున్నాయి. అవును. ఈ నంబర్స్ చూస్తుంటే సమస్య ఎంత పెద్దదో, ఎంత సంక్లిష్టమైనదో అర్థమవుతోంది. మరి ఇంత లోతుగా పాతుకుపోయిన ఈ సమస్యను పికిలించడానికి ప్రభుత్వం ఇప్పుడు బాల్య వివాహరహిత భారత్ అభియాన్ లేదా బీవీఎంబీని తీసుకొచ్చింది. దీంట్లో స్పెషల్ ఏంటి? పాత పద్ధతులకు దీనికి తేడా ఏంటి? ఇక్కడే అసలు మార్పు కనిపిస్తుంది. 2024లో మొదలైన ఈ ప్రచారం కేవలం చట్టపరమైన చర్యలు శిక్షించడం మీద మాత్రమే కాకుండా నివారణ అంటే ప్రివెన్షన్ మీద, సమాజ భాగస్వామ్యం మీద ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. హ్మ్. ప్రివెన్షన్ మీద. అవును. ఇది ఒక పెద్ద స్ట్రాటజిక్ షిఫ్ట్. దీనికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, పీసీఎంఈఏ చట్టం, ఇంకా ముఖ్యంగా 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు బలమైన పునాదిగా ఉన్నాయి. ఆ తీర్పులో ఏం చెప్పారు? ఆ తీర్పులో కోర్టు బాల్య నిశ్చితార్థాలను కూడా నిషేధించాలని, శిక్షించడం కన్నా నివారణపై ఎక్కువ దృష్టి పెట్టాలని చాలా స్పష్టంగా చెప్పింది. అంటే సమస్య వచ్చాక స్పందించడం కన్నా సమస్య రాకుండా చూడటం అనే దానితే ఫోకస్ ఎక్కువుందన్నమాట. మరి ప్రాక్టికల్గా ఇది ఎలా పనిచేస్తుంది? దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? దీని నిర్మాణం చాలా ఆచరణాత్మకంగా కింది స్థాయి వరకు అంటే గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్లేలా డిజైన్ చేశారు. జిల్లా, ఉపజిల్లా స్థాయిలలో ప్రత్యేకంగా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ అంటే సీఎంపీఓలను నియమిస్తారు. ఓకే. ఈ సీఎంపీఓలు కేవలం పేరుకి అధికారులు కాదు, వీరికి ఒక బాల్య వివాహాన్ని ఆపే అధికారముంటుంది. అంటే సమాచారం అందిన వెంటనే వాళ్ళు నేరుగా పెళ్లి మండపానికి వెళ్లి దాన్ని ఆపేయగలరు. రియల్ టైమ్ యాక్షన్ అన్నమాట. మరి టెక్నాలజీని కూడా వాడుతున్నారా? తప్పకుండా. వాస్తవ సమయ రిపోర్టింగ్, పర్యవేక్షణ కోసం ఒక టెక్నాలజీ ఆధారిత బీవీఎంబీ పోర్టల్ ఉంది. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతోందని తెలిస్తే వెంటనే సమాచారం అందించి దాన్ని ఆపడానికి ఇది హెల్ప్ చేస్తుంది. బావుంది. అన్నింటికన్నా ముఖ్యమైనది పాఠశాలలు, అంగన్వాడీలు, పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మత పెద్దలు వీళ్ళందర్నీ ఇందులో భాగం చేస్తున్నారు. అంటే ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలనేది ఆలోచన. వావ్! ఛత్తీస్గఢ్లోని బలోచ్ జిల్లా ఇండియాలోనే మొట్టమొదటి బాల్య వివాహరహిత జిల్లాగా మారిందంటే అది చిన్న విషయం కాదు. నిజమే. అలాగే సూరజ్పూర్ జిల్లాలో 75 పంచాయతీలను అలా ప్రకటించారు. అంటే ఇది కేవలం కాగితం మీద ఉన్న ప్రచారం కాదు, ఫీల్డ్ లెవెల్లో నిజంగా మార్పు తెస్తోంది. ఖచ్చితంగా. ఈ స్థానిక విజయాలు కింది స్థాయిలో చర్యలు తీసుకుంటే ఎంత ప్రభావం ఉంటుందో చూపిస్తున్నాయి. సరే, ఈ సమస్య యొక్క మూల కారణాలను, వాటి పరిష్కారాలను అర్థం చేసుకోవడానికి ఈ పత్రాల్లో ఒక మంచి ఫ్రేమ్వర్క్ ఉంది. సమస్యను ఒక గొలుసు లేదా చైన్ అని, పరిష్కారాన్ని ఆ గొలుసును తెంచే బ్రేక్ వ్యూహంగా చెప్పారు. ముందుగా ఆ సవాళ్ల గొలుసు అంటే చైన్ను విడదీసి చూద్దాం. తప్పకుండా. ఇది సమస్యను అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. చైన్లోని మొదటి అక్షరం సి అంటే కల్చరల్ నార్మ్స్, మన సాంస్కృతిక కట్టుబాట్లు. అంటే గౌరవం, కుటుంబ పరువు, కుల కట్టుబాట్లు ఇలాంటివా? అవును. వీటివల్ల బాల్య వివాహానికి ఇప్పటికీ చాలా సమాజాలలో ఆమోదం ఉంది. ఇది ఒక పెద్ద సవాలు, ఎందుకంటే ఇది చట్టాన్ని కూడా బలహీనపరుస్తుంది. ఆ గొలుసులోని తర్వాతి లింక్ హెచ్ అంటే హౌస్ హోల్డ్ పవర్టీ, గృహ పేదరికం. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి, ముఖ్యంగా కట్నం ఒత్తిడిని తప్పించుకోవడానికి చాలా కుటుంబాలు బాల్య వివాహాన్ని ఒక మార్గంగా చూస్తాయి. కరెక్ట్. అమ్మాయి పెద్దయ్యే కొద్దీ కట్నం పెరుగుతుందనే భయం కూడా దీనికొక కారణం. ఇప్పుడు చూడండి, ఈ 2 లింకులు ఎలా కనెక్ట్ అయ్యాయో. పేదరికం వల్ల తల్లిదండ్రులు సాంస్కృతిక కట్టుబాట్లకు మరింత సులభంగా లొంగిపోతారు. దీనివల్ల గొలుసులోని 3వ లింక్ వస్తుంది. అదే ఏ అంటే యాక్సెస్ గ్యాప్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా అవకాశాలలో అంతరాలు. సరిగ్గా చెప్పారు. ముఖ్యంగా పల్లెటూర్లలో అమ్మాయిలకు హైస్కూల్ ఎడ్యుకేషన్ అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్య. దగ్గరలో స్కూల్ లేకపోవడం, భద్రతా కారణాల వల్ల చాలామంది ఆడపిల్లలను చదువు మాన్పించి పెళ్లి చేసేస్తున్నారు. ఇక్కడే ఒక విషవలయంలా ఏర్పడుతుంది. పేదరికం హెచ్ వల్ల చదువు ఏ ఆగిపోతోంది. చదువు ఆగిపోవడం వల్ల వాళ్లకు తమ హక్కుల గురించి తెలియదు. దీనివల్ల లింగ అసమానత పెరుగుతోంది. ఇవన్నీ కలిసి సాంస్కృతిక కట్టుబాట్లను సీని మరింత బలపరుస్తున్నాయి. అంటే ఒకదాన్ని వదిలి మరొకదాన్ని పరిష్కరించడం అసాధ్యం అన్నమాట. అసాధ్యం. ఈ విషవలయానికి మరో 2 లింక్స్ కూడా ఉన్నాయి. ఐ అంటే
ఇన్ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్, చట్టాల బలహీనమైన అమలు. అవును, చట్టాలు ఉన్నా వాటిని సరిగ్గా అమలు చెయ్యకపోవడం, దోషులకు సరైన శిక్షలు పడకపోవడం వల్ల ప్రజలలో భయం లేకుండా పోయింది. చివరిగా గొలుసును పూర్తిచేసేది ఎన్ అంటే నార్మేటివ్ జెండర్ ఇనీక్వాలిటీ, లింగ అసమానత. ఇదే అన్నిటికన్నా మూలం. పితృస్వామ్య భావజాలం, అమ్మాయిల భద్రత గురించిన అనవసర భయాలు, చదువుకంటే పెళ్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఆడపిల్లలను ఒక భారంలా చూడటం, వారి లైంగికతను కంట్రోల్ చేయాలనే ఆలోచన దీని వెనక ఉన్న ప్రధాన కారణాలు. కాబట్టి చైన్ అంటే కల్చరల్ నార్మ్స్, హౌస్ హోల్డ్ పావర్టీ, యాక్సెస్ గ్యాప్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ మరియు నార్మేటివ్ జెండర్ ఇనీక్వాలిటీ. ఇవన్నీ కలిసి ఒకదాన్నొకటి బలపరుస్తూ ఈ సమస్యను ఒక ఇనుప గొలుసులా మార్చాయి. కరెక్ట్. మరి ఈ గొలుసును తెంచడానికి ప్రభుత్వం బ్రేక్ అనే వ్యూహాన్ని ఎలా ఉపయోగిస్తోంది? ఆహ్! ఈ బ్రేక్ వ్యూహం కూడా చాలా సమగ్రంగా ఉంది. ఇది చైన్లోని ప్రతి లింక్ను టార్గెట్ చేస్తుంది. ఓకే, ఆ వ్యూహంలోని భాగాలను చూద్దాం. బి అంటే బూస్ట్ గర్ల్స్ ఎడ్యుకేషన్, బాలికల విద్యను ప్రోత్సహించడం. అవును, ఇది అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఇక్కడే బేటీ బచావో బేటీ పఢావో లాంటి పథకాలు డేవ్రోల్లోకి వస్తాయి. అవి అమ్మాయిలను బడిలో కొనసాగేలా చేస్తున్నాయి. అవును, పశ్చిమ బెంగాల్లో కన్యాశ్రీ ప్రకల్ప లాంటి పథకాలు కూడా అమ్మాయి 18 ఏళ్లు నిండే వరకు చదువుకుంటే ఆర్థిక సహాయం అందించి పెళ్లిని ఆలస్యం చేస్తున్నాయి. ఆ తర్వాత ఆర్ అంటే రిఫార్మ్ అండ్ స్ట్రెంగ్థెన్ ఎన్ఫోర్స్మెంట్, అమలును సంస్కరించడం, బలోపేతం చేయడం. ఇందులో 2 ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటి, అమ్మాయిల వివాహ వయసును 18 నుండి 21కి పెంచే ప్రతిపాదన. ఇది వారికి ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్కి ఎక్కువ టైమిస్తుంది. మరి రెండోది? రెండవది, బీవీఎంబీ కింద ఫుల్ టైం సీఎంపీలను నియమించడం. వీరితో పాటు ఆపదలో ఉన్న పిల్లలను కాపాడటానికి 24 గంటలు పనిచేసే చైల్డ్ లైన్ 1908, అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు అంటే సిడబ్ల్యూసీల వ్యవస్థను బలోపేతం చేయడం. అంటే ఒకవైపు చట్టాలను పటిష్టం చేస్తూ మరోవైపు వాటిని అమలు చేసే సిస్టమ్స్ను కూడా బలోపేతం చేస్తున్నారన్నమాట. ఇక ఈ అంటే ఎకనామిక్ సపోర్ట్ టు ఫ్యామిలీస్, కుటుంబాలకు ఆర్థిక మద్దతు. ఖచ్చితంగా. పేదరికం ఒక ప్రధాన కారణం కాబట్టి దాన్ని పరిష్కరించకుండా ఈ సమస్యను అంతం చేయలేం. ఇక్కడే డే ఎన్ఆర్ఎల్ఎం వంటి పథకాలు స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలకు జీవనోపాధి కల్పిస్తున్నాయి. అలాగే సుకన్యా సమృద్ధి యోజన కూడా ఉంది కదా. అవును, అది ఆడపిల్లల చదువు, భవిష్యత్తు కోసం పొదుపును ప్రోత్సహిస్తుంది. తెలంగాణలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం కూడా 18 ఏళ్లు నిండిన తర్వాత పెళ్లి చేసుకునే పేద అమ్మాయిలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. అంటే ఇది కేవలం సహాయం కాదు, ఒక రకమైన ఇన్సెంటివ్. 18 ఏళ్ల తర్వాత పెళ్లి చేస్తేనే ఈ సహాయం అందుతుంది అనే కండిషన్ తల్లిదండ్రులను ఆలోచింపచేస్తుంది. సరిగ్గా చెప్పారు. ఇక ఏ అంటే అవేర్నెస్ అండ్ కమ్యూనిటీ ఓనర్షిప్, అవగాహన, సమాజ భాగస్వామ్యం. దీనికోసం ఏం చేస్తున్నారు? పోషణ్ అభియాన్ వంటి కార్యక్రమాలు, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా గర్భం, ఆరోగ్యం, పోషణ గురించి అవగాహన కల్పిస్తున్నాయి. ఇది పరోక్షంగా వివాహ వయస్సును ఆలస్యం చేయడానికి, సామాజిక కట్టుబాట్లను మార్చడానికి సహాయపడుతుంది. మార్పు సమాజం నుండే రావాలి. చివరిగా కే అంటే కీప్ గర్ల్స్ సేఫ్ అండ్ ఎంపవర్డ్, బాలికలను సురక్షితంగా, సాధికారంగా ఉంచడం. ఇది అన్నింటికన్నా ముఖ్యం. మిషన్ శక్తి వంటి పథకాలు అమ్మాయిలకు ఆత్మరక్షణ, లైఫ్ స్కిల్స్ నేర్పించి బాల్య వివాహాన్ని ఎదిరించే శక్తినిస్తున్నాయి. అంటే అమ్మాయి తన కాళ్లమీద తాను నిలబడగలిగేలా చేయడం. అంతే. అమ్మాయి చదువుకుని ఆర్థికంగా ఇండిపెండెంట్ అయితే తన పెళ్లి గురించి తానే నిర్ణయం తీసుకోగలదు. అప్పుడు ఏ చట్టం కన్నా అదే పెద్ద రక్షణ. కాబట్టి ఈ చర్చ మొత్తం సారాంశం చూస్తే భారతదేశం బాల్య వివాహాల విషయంలో గత 2 దశాబ్దాలలో చాలా పురోగతి సాధించింది. కానీ మిగిలియున్న సమస్య చాలా సంక్లిష్టమైనది. అవును, లోతైన సామాజిక ఆర్థిక కారణాలలో పాతుకుపోయింది. ఇప్పుడు బీవీఎంబీ లాంటి కొత్త వ్యూహాలు కేవలం చట్టంపై ఆధారపడకుండా నివారణ, విద్య, ఆర్థిక సాధికారత, టెక్నాలజీ మరియు కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇలా అన్ని వైపుల నుండి సమస్యను ఎదుర్కోవడం ఒక ఆశాజనకమైన మార్పులా అనిపిస్తోంది. నిజం. ఇది ఒక సుదీర్ఘ పోరాటం. రాజా రామ్మోహన్ రాయ్,
ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ వంటి సంఘ సంస్కర్తల కాలం నుండి నేటి టెక్నాలజీ ఆధారిత ప్రచారాల వరకు సాగిన ఈ ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. అస్సలు కాదు. సమాజంలోని ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వాములైనప్పుడే ఈ గొలుసును మనం పూర్తిగా తెంచగలం. హ్మ్. ఈ చర్చంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గరికి తీసుకొస్తోంది. సమాజానికి ఒక రూపాన్నిచ్చే ఆచారాలు, సంప్రదాయాలు ఏ దశలో అభివృద్ధికి, మానవ హక్కులకు, హేతుబద్ధతకు అడ్డంకులుగా మారతాయి? ఆ మార్పును, ఆ సంఘర్షణను ఒక సమాజం ఆరోగ్యకరంగా ఎలా ఎదుర్కోవాలి? దీని గురించి ఆలోచించాలి.